ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయము 28వ వచనము. నేను నీకు తోడయ్యున్నాను, భయపడకుము. నేను చదివేటప్పుడు ఒక్కొక్క పదాన్ని విడగొట్టి చదువుతానండి. తద్వారా మీరు జాగ్రత్తగా ఆలకిస్తారని నా యొక్క ఉద్దేశం. దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడయ్యున్నాను కాబట్టి నువ్వు భయపడవద్దు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు గమనించిన ప్రియులారా, ఈ వాగ్దానము ఎవరి జీవితంలో దేవుడు అనుగ్రహించాడో వారందరితో పాటు దేవుడు తోడై ఉండి, వారికి సమస్య కలిగినను, యుద్ధము వచ్చినను, అనారోగ్యము కలిగినను, ఎటువంటి కార్యాలు జరిగినా కూడా విడిచిపెట్టక దేవుడు వారికి తోడుగా ఉండి వారికి జయమును అనుగ్రహించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో మనం అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చూడగలం. దేవుడు దావీదుకు తోడై ఉంటానని సెలవిచ్చాడు. దేవుడు మోషేకి తోడై ఉంటానని సెలవిచ్చాడు. దేవుడు యెహోషువకి తోడై ఉంటానని సెలవిచ్చాడు. దేవుడు యెహోషువపాతుకు నేను తోడై ఉంటానని సెలవిచ్చాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మంది భక్తులకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. కారణం ఏంటి అంటే, మాట ఇచ్చిన దేవుడు ఆయన మాట తప్పని దేవుడై ఉన్నాడు. అందుకని వాక్యం అంటది, భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతించు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని మీరు ఎందుకు వింటున్నారు? ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని నేను ఎందుకు తెలియజేశాను? కారణం ఏంటో తెలుసా ప్రియులారా? దేవుడు ముందుగా దీనిని నిర్ణయించాడు గనక. ఈ ఉదయకాల సమయంలో మీరు భయపడుతూ ఉన్నారు గనక, ఏదో ఒక కార్యం మిమ్మల్ని కలవర పెడుతూ ఉన్నది గనక దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడవద్దు. దేని గురించి మీరు ఈరోజు భయపడుతున్నా ఆ కార్యాలన్నింటినీ పక్కన పెట్టండి. చాలా కృంగిపోయి ఉన్నారా, బాధపడుతున్నారా? నా నెంబర్ కనిపిస్తుంది కదా, కాల్ చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. పిఏలు, అసిస్టెంట్లు 2-3 ఫోన్ నెంబర్లు లేవండి. నేనే కాల్ లిఫ్ట్ చేస్తాను. నేనే మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన అవసరం ఉంది. ఈరోజు భయపడిపోయి ఉంటే, అందరూ కాదండి, ఒకవేళ మీరు భయపడిపోయి ఉంటే, ఒక కార్యం జరగాలని మీరు ఎదురు చూస్తుంటే కాల్ చేయండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.